హలో. ఎల్లిపాయలండి. నిన్న అల్లం తీసిన, ఇప్పుడు ఎల్లిపాయలు తీసిన. చిన్న ట్రిక్ గుర్తొచ్చిందని మళ్ళీ వీడియో చేస్తున్నా. ఏంటి అంటే వాటర్ తీసుకున్నా అండి. వాటర్లో నానబెడదామని చూద్దాం ఇది కూడా ట్రిక్ వస్తుందా రాదా అని వాటర్ తీసుకొని వాటర్లో కొన్ని ఎల్లిపాయలు వేసి నానబెట్టిన. సో అది ఎంత ఈజీగా వచ్చేస్తుంది, మీరే చూడండి. ఒక 5 to 10 minutes వేసి నానబెట్టేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఇంత తీసినట్టు కూడా అనిపిస్తలేదు. 1 kg వరకు తీసిన నేను. సేమ్ ఇట్లనే నానబెట్టిన. అందరేమో ఖరాబ్ అయిపోతుంది అంటారు, కానీ అది తీసిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాక ఒక 1/2 hour తర్వాత పచ్చిగా ఉండకుండా ఎండిపోయి మొత్తం డ్రై అయిన తర్వాత మిక్సీలో వేసుకుంటే బాగా వస్తుంది, ఏం ఖరాబ్ కాదు. సో ఇది అల్లం అండి. అల్లం నిన్న తీసింది, అది ఆల్రెడీ మిక్సీలో వేసేసి పెట్టేసిన. సో ఇది అల్లం, ఇది కూడా 1.5 kg వరకు ఉంది. నేను ఏంటి అంటే అల్లం 1.5 తీసుకుంటా, ఎల్లిపాయలు 1 kg వరకు తీసుకుంటా. అల్లం ఎక్కువ వేసుకుంటా. మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు నిమ్మకాయలు పిండుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. నాకు 2 months వరకు వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రిక్. ఆల్రెడీ అందరికీ తెలుసు, అయినా ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను.